మాత్రం ఒక్కొక్కరు ఒక తీరుగా చెప్తున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే టాటా సఫారీ పడి ఉన్న తీరు ఏ విధంగా ఉంది, బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ లేదా ఎయిర్ బెలూన్ ఓపెన్ కాకపోవడం కానీ అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి? బెల్ట్ సహజంగా హైవేలో మాత్రం సహజంగా ఎవరు కూడా బెల్ట్ పెట్టుకునే పరిస్థితి చాలా తక్కువ చాలా తక్కువ మంది బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. బెల్ట్ తర్వాత ఇవన్నీ కూడా విషయాల్లో తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ ప్రాంతంలో ఈ మునగాలపం మండలం వాటపాంలో జరిగిన ప్రమాదాలు చాలా గతంలో కూడా ఇదే పరిస్థితిలో రోడ్డు క్రాస్ చేస్తుండగా డివైడర్లు ఢీకొనడం, ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా గేర్లు రావడం వల్ల ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భం ఉంది. సర్వీస్ రోడ్ ముఖ్యంగా సర్వీస్ రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల అధికారులు ముందు జాగ్రత్తగా ఇవన్నీ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనే విధంగా ప్రణాళిక ప్రకారం ఇక్కడ రోడ్డు నిర్మించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయని చెప్పేసి స్థానికులు చెప్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఇది ఇక్కడ జరిగిన తీరును చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు దక్కే అవకాశం. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? లేదు, ఇది ఆ ట్రాక్టర్ సంబంధించిన డ్రైవర్ అదుపులోకి తీసుకోవడం ఇప్పటి వరకు అయితే జరగలేదు. విచారిస్తున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఆ ట్రాక్టర్ ఎవరు ఈ ట్రాక్టర్ ఏ నెంబర్ సంబంధించిన ట్రాక్టర్ అనేది కూడా ఇప్పటి వరకు తేలలేదు. ఆ ట్రాక్టర్ సంబంధించిన ప్రమాదం జరగగానే అక్కడ నుంచి ఆ ట్రాక్టర్ ట్రాక్టర్ వెళ్ళిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఈ విచారణలో ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. అది 108 సిబ్బంది ప్రమాదం జరిగిన తర్వాత ఎప్పట్లోపు వాళ్ళకి కాల్ వచ్చింది, ఎటువంటి సిచ్యువేషన్ లో జానకిరామ్ ని వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది, ఆ వివరాలు ఏమైనా తెలుసా? అక్కడ స్థానికులు 108 సిబ్బందితో మాట్లాడడం మాత్రం జరగలేదు. స్థానికులు చెప్తున్న పరిస్థితి అప్పటి వరకు కామన్ గా జానకిరామ్ అని చెప్పేసి వరకు ఎవరు కూడా గుర్తించలేదు. కామన్ గానే మామూలుగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత స్థానికులు ఎవరు చూసి 108 సమాచారం అందించడం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు జానకిరామ్. అపస్మారక స్థితిలో ఆ తర్వాత రక్తంతో తడిచి ఉండడం వల్ల తన ఫేస్ ని కూడా ఎవరు గుర్తించలేకపోయారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 108 సిబ్బంది తర్వాత హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది జానకిరామ్ గా గుర్తించడం జరిగింది. అప్పుడు మాత్రం పూర్తి అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు వైద్యులు కానివ్వండి సిబ్బంది కానీ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్లగొండ జిల్లా మునగాల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకుపాముల దగ్గర హైవేపై కారు ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో జానకిరామ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన హుటాహుటిన కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన బతికించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా తీవ్ర గాయాలు కావడంతో కాపాడలేకపోయారు. జానకిరామ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నందమూరి జానకిరామ్ మృతికి సంబంధించి మా ఫిలిం కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. ప్రస్తుతం నందమూరి కుటుంబం